అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణ మండపం, రథశాల, కోనేరు, గుర్రాలక్క గుడి పునర్నిర్మాణంతో పాటుగా అంతర్వేది బీచ్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి భారీ విగ్రహ నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. అంతర్వేదిని రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. గత 2 సంవత్సరాల పైబడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి దశగా తీసుకెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. రోడ్లు నిర్మించుకున్నాం. గతంలో రోడ్డు సదుపాయాలు సరిగా లేక భక్తులు రావడానికి కాస్త వెనకం చేసే పరిస్థితి ఉంది. ఈరోజు ఆ పరిస్థితి నుంచి రోడ్లు వైడెన్ చేసుకుంటూ భక్తులు సుమారుగా 2 సంవత్సరాలన్నర వెనక్కి వెళ్ళి చూసినట్టయితే 4 లక్షలు భక్తులు వచ్చేవారు, ముఖ్యంగా కళ్యాణం సమయంలో. అలాంటిది సుమారుగా 2026 సంవత్సరానికి 7 లక్షల వరకు పెరిగింది. దీన్ని 10 లక్షలకు తీసుకెళ్లాలనేది లక్ష్యం. ఇప్పుడు మరికొన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం. కళ్యాణ మండపం ఒకటి కట్టాలి, ఒక పెద్ద కళ్యాణ మండపం 2 ఎకరాల్లో. ఇది ఒక 3-4 కోట్లు వెచ్చించి టీటీడీ వారి సౌజన్యంతో, వారి ఫండింగ్తో కట్టాలనేది ఒక ఐడియా. ఆ ప్రపోజల్ కూడా పంపిస్తూ ఉన్నాం. గుర్రాలక్క గుడి చాలా చిన్నదిగా ఉంటాం, దానికి సరైన పోషన్ లేకపోవటం, దానికి అప్రోచ్ రోడ్ లేకపోవటం, ఇలాంటివన్నీ ఉన్నాయి. దీన్ని డెవలప్ చేయాలి. అది ప్రైవేట్ స్థలంలో ఉంది. ఆ ప్రైవేటు పట్టాదారుతో మాట్లాడి దాన్ని 1 ఎకరా స్థలం తీసుకొని దాంట్లో కట్టి మళ్ళా పెద్ద గుడి కట్టాలని ఒక ఆలోచన.